ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కూడా ట్రై సర్వీస్ అటాక్ అనేది చేసింది. మొత్తం పాకిస్తాన్‌లో ఉన్న 9 ప్రాంతాల్లో అటాక్ చేసింది. 4 ఏమో పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. ఇంకొక 5 ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నాయి. సో, దీంట్లో ఎంతమంది చనిపోయారు అనేది కరెక్ట్‌గా ఇప్పటివరకు లేదు. మన వాళ్ళు చెప్తున్నది దాదాపు 100 మంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులే అని మన వాళ్ళు చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే 8 మంది మాత్రం చనిపోయారు. 35 మందికి గాయాలైనాయి. వాళ్ళందరిని హాస్పిటల్‌లో చేరుస్తున్నామని చెప్తున్నారు. అలాగే మన వాళ్ళు ఇవన్నీ కూడా ఉగ్రవాద శిబిరాలు. ప్రధానంగా బహవల్పూర్‌లో జే జేఈఎం అంటారు. జైషద్ ఈ మహమ్మద్ సంబంధించి, అలాగే మొరాద్కా దీంట్లో వచ్చి ఇది లష్కర్ ఈ తోయిబా, ఈ 2 హెడ్ క్వార్టర్స్. ఈ 2 హెడ్ క్వార్టర్స్లో మనం ప్రధానమైన ఉగ్రవాదుల్ని, టాప్ ఉగ్రవాదుల్ని చంపేశామనేది చెప్తున్నారు. ఇంకా డీటెయిల్గా వాళ్ళ పేర్లు కానీ అవన్నీ రిలీజ్ చేయలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇది ప్రజల మీద మాత్రమే జరిగింది, సివిలియన్సే చనిపోయినారనేది పాకిస్తాన్ చెప్తుంది. ఎక్కువగా మసీదుల మీద అటాక్ చేశారు, అట్లాగే జనావాసాల మీద కూడా అటాక్ చేశారు. ప్రజలు చనిపోయినారు. 8 మందిలో ఒక 3 నెలల పాప కూడా ఉంది అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ విజువల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. 35 మంది గాయపడ్డారని చెప్తున్నారు. కానీ ఇండియా మాత్రం మేము టెర్రరిస్టులను చంపాము, మేము మిలిటరీ వాళ్ళ మీద కానీ సివిలియన్స్ మీద కూడా అటాక్ చేయలేదు, చాలా డెసిసివ్ ఫోకస్డ్ నాన్ ఎస్కలేటరీ అటాక్ అనేది ఇండియన్ ఆర్మీ కూడా పోస్ట్ చేసింది ఆల్రెడీ. సో, ఇది ఒక అంశం. రెండో అంశం, మన వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానాలు, తర్వాత ఎస్యు యుద్ధ విమానాలు ఇంకొన్ని వాడారు. సో, వాటిని మేము పేల్చేసామని పాకిస్తాన్ చెప్తుంది. సో, పాకిస్తాన్ వాళ్ళు టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఒక డాన్ అనే పత్రికలు అయితే ఏ టైంలో ఎప్పుడెప్పుడు మేము పేల్చాము అనేది టైమింగ్స్ కూడా ఇచ్చుకుంటారు. ఏరియాలు కూడా చెప్పారు వాళ్ళు. అక్నూరు, అంబాలా, బర్నాలా, జమ్మూలో మన జెట్స్ని వాళ్ళు పేల్చేసామంటున్నారు. జెట్స్నే కాకుండా వాళ్ళు మొత్తంగా చెప్పింది వచ్చి 3 రాఫెల్స్ని పేల్చేసాము, ఒక SU-13 పేల్చేసాము, ఒక MiG-29 పేల్చేసాం అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే వెళ్ళినవే 5, మన వాళ్ళు ప్రధానంగా వెళ్ళినవి 5, మిగతావన్నీ కూడా స్కాల్ప్ మిసైల్స్, తర్వాత బాంబ్స్, ఇలాంటివి మిగతా ఏరియల్ అంటే కింద నుంచి వేయడం, ఏరియల్ నుంచి వేయడం, నేవీ నుంచి వేయడం, ఈ 3 రకాలు జరిగాయి. కాబట్టి జెట్స్ అయితే 5 జెట్స్ని మేము పేల్చేసామని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు LOC దగ్గర ముఖ్యంగా పూంచ్ అండ్ రజౌరి ఏరియా అంటారు. ఈ పూంచ్ అండ్ రజౌరి ఏరియాలో విపరీతంగా వాళ్ళు కాల్పులు చేయడం మొదలుపెట్టారు. ఇది జరగగానే అక్కడ ఆల్రెడీ మోహరించి ఉన్నాయి కాబట్టి వాళ్ళ సైన్యాలు కాల్పు జరగవు. వాళ్ళు మన బార్డర్లో కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే దాటి LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. LOC దాటి కూడా సివిలియన్ బార్డర్స్ మీద కూడా, గ్రామాల మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు. దాంట్లో ఒక గ్రామంలో దాదాపు 3 చనిపోయారు. సో, ఇప్పటివరకు క్యాజువాలిటీస్ అయితే మన వైపు నుంచి 3ని మన వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా, పాకిస్తాన్ మీడియా కూడా ఇండియన్ క్యాజువాలిటీస్ మీద ఏమి కంప్లైంట్ చేయలేదు. ఈ ఫ్లైట్లను పేల్చామని చెప్తున్నారు. అట్లాగే అనార్మ్డ్ కాదు, అన్మ్యాన్డ్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా క్వాడ్ కాప్టర్స్ అంటారు, హెలికాప్టర్ స్థాయి కాకుండా క్వాడ్ కాప్టర్స్, హెలికాప్టర్స్, డ్రోన్స్, ఈ 3 రకాలవి కూడా మేము పేల్చామని చెప్తున్నారు. ఎక్కువగా డ్రోన్స్ని పేల్చేసాము, క్వాడ్ కాప్టర్స్ని పేల్చేసామని కూడా. వాళ్ళ ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌతుల్లా తరార్, ఇతనైతే రాత్రి 1:40 జరిగితే 1:45, 1:50 నుంచి మీడియాతో లైవ్లోనే ఉన్నాడు. అతను స్కై న్యూస్ కావచ్చు, BBC కావచ్చు, బ్లూంబెర్గ్ కావచ్చు, జియో న్యూస్ కావచ్చు, మొత్తం వరల్డ్ వైడ్ న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. అతను మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఇండియా మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాడు అతను. సో, అతనే కాకుండా వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు, వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ ఫారిన్ మినిస్టరు అందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. మరోవైపు వివిధ దేశాల అంబాసిడర్లు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే మీడియా వార్ అనేది ఎఫెక్టివ్గా పాకిస్తాన్ చేసిందనేది చెప్పచ్చు. దానికి ధీటుగా ఇండియా చేయలేదు. ఇండియా ఇప్పుడు 10 గంటలకి ప్రెస్ మీట్ పెడుతుంది. అఫ్సెల్ రిలీజు ఈ
దాని ఏమంటారు ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, వాళ్ళు రిలీజ్ చేశారు తప్ప మినిస్టర్లు కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం బీబీసీ లాంటి వాటికి, స్కై న్యూస్ లాంటి వాటికి మన వెర్షన్ చెప్పడం అనేది ఇప్పటివరకు చేయట్లేదు. కానీ పాకిస్తాన్ ఎఫెక్టివ్గా చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో అది ఎఫెక్టివ్గా పాకిస్తాన్ చేస్తుంది, కానీ ఇండియా వైపు నుంచి అది చేయట్లేదు. ఓన్లీ మన వాళ్ళు భారత్ మహాన్ లేకపోతే జై భారత్ ఇలాంటివి పెట్టుకుంటున్నారు తప్ప వీళ్ళు మీడియాతో మాట్లాడడం, ఇంటర్నేషనల్ మీడియాతో మన వెర్షన్ ఏంటి చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు వచ్చి మా దేశం మీద అటాక్ చేశారు, ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్తున్నారు, ఇది యుద్ధ చర్య. ఎందుకంటే సివిలియన్స్ని చంపారు, సివిలియన్స్ మీద, మా మసీదుల మీద, మా జనావాసాల మీద అటాక్ చేశారు అనేది వాళ్ళ ప్రధానంగా ఆరోపణ. అట్లాగే ఇండియా వాళ్ళ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ముఖ్యంగా బలూచిస్తాన్ టెర్రరిస్టుల వెనక ఇండియానే ఉంది. జాఫర్ ఎక్స్ప్రెస్ దాడిలో 64 మంది చనిపోతే కనీసం ఖండన కూడా చేయలేదు ఇండియా, ఖండించలేదు దాన్ని. దాని వెనుక ఉంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ రెబల్స్ ఉన్నారు.